హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఈ బ్యాంగిల్ అయితే డిజైన్ చేస్తున్నానండి. ఇది పెద్ద సైజు బ్యాంగిల్ అండి. దీనిని కడా బ్యాంగిల్ కూడా అంటారు. అయితే దీనికైతే నేను 45 లైన్స్ అయితే థ్రెడ్ని తీసుకున్నానండి. తీసుకొని చుడుతున్నాను. ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ ఉంది కదా బ్యాంగిల్ అయితే, అందుకని కొంచెం దారం కూడా ఎక్కువ లైన్స్ అయితే తీసుకోవాలండి. ఇంకా 50 లైన్స్ తీసుకున్నా బాగుంటుంది. నేనైతే 45 తీసుకున్నాను. ఈ విధంగా గమ్ పెట్టేసి నీట్గా అయితే థ్రెడ్ని చుట్టుకోవాలండి. మనకు బ్యాంగిల్ కనిపించకుండా థ్రెడ్ని చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టేసిన తర్వాత ఎలా ఉందో బ్యాంగిల్ అయితే ఎంత నీట్గా ఉంది కదండి. ఫినిషింగ్ ఎంత బాగుంటుంది, ఎంత నీట్గా చుడితే అంత బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెడుతున్నాను. పెట్టేసి కుందన్స్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టోన్ చైన్ తీసుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి గోల్డ్ బీడ్ అండి చైన్, అది సన్నగా ఉంటుంది. ఆ చైన్ కూడా తీసుకున్నానండి. తీసుకునే విధంగా అయితే పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి నీట్గా. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టోన్ చైన్ తీసుకున్నానని చెప్పాను కదండి, అది కూడా పెట్టాలి. ఇప్పుడు దానికి కూడా గమ్ అప్లై చేసేసి పెట్టాలండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేను స్టోన్ చైన్ అయితే పెట్టుకోవాలండి నీట్గా. ఇది కూడా మనకు ఎంత సైజు పడుతుందో చూసుకొని మిగతాది కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది సింగిల్ బ్యాంగిల్ బాగుంటుందండి. డిజైన్ అయితే సింగిల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్కి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలి గమ్ అప్లై చేసి. తర్వాత మళ్ళీ గమ్ పెడుతున్నానండి. పెట్టేసి మళ్ళీ గోల్డ్ కలర్ది బీడ్స్ ఉంది కదండి చైన్, అది కూడా మళ్ళీ పెట్టాలండి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ కుందన్ పెట్టేసి గోల్డ్ బీడ్స్ చైన్ పెట్టాలండి. తర్వాత వచ్చేసి స్టోన్ చైన్ పెట్టాలి. మళ్ళీ గోల్డ్ చైన్ బీడ్స్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కుందన్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుందన్స్ అయితే డ్రాప్ షేప్ కుందన్స్ వైట్ కలర్ తీసుకున్నానండి. ఇవైతే మొత్తం చుట్టూ అంతా పెట్టుకోవాలండి నీట్గా. నేనైతే మీకు డైలీ అయితే వీడియోస్ అయితే పెడుతుంటానండి, బ్యాంగిల్స్వి, శారీ కుచ్చులు అవన్నీ అయితే చూడండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్గానే ఉంటుందండి. మీకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా మొత్తం కుందన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ పైన అయితే 2 కుందన్స్ అయితే చిన్నవి పెట్టుకోవాలండి. వైట్ కలర్ కుందన్సే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నేను డైమండ్ షేప్ కుందన్ ఒకటి పెడుతున్నానండి. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నానండి. చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే. 3mm అయితే రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను, వైట్వి. మొత్తం వైట్ కుందన్స్ తీసుకున్నానండి. కింద కూడా సేమ్ డైమండ్ షేప్ కుందన్ అయితే పెడుతున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇవి ఎస్ షేప్ కుందన్స్ అండి, ఇవి కూడా మధ్యలో అయితే పెడుతున్నాను. ఫస్ట్ చేసిన కదండి, అవైతే బ్యాంగిల్కి అయితే 2 సైడ్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఈ ఎస్ షేప్ కుందన్స్ కూడా రౌండ్గా పెడదామని ట్రై చేస్తున్నానండి, పెడుతున్నాను. ఇది కూడా 2 సైడ్స్ అయితే వస్తాయండి ఈ డిజైన్ కూడా. ఈ విధంగా రౌండ్గా అయితే కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం కుందన్స్ అయితే అప్లై చేసుకోవాలి. గమ్ పెట్టేసి కుందన్స్ అయితే పెట్టుకోవాలండి నీట్గా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందనేది. ఆరిన తర్వాత చూపిస్తున్నాను.
మధ్యలో ఇప్పుడు ఎస్ షేప్ కుందన్స్ ఉంది కదండి, మధ్యలో కొంచెము ఖాళీ ప్లేస్ ఉంది కదా, దాంట్లో అయితే మళ్ళీ 3mm కుందన్స్ అయితే పెడుతున్నాను వైట్ కలర్వి. చూడండి ఈ విధంగా పెడితే కొంచెం బాగుంటుందని పెడుతున్నానండి. ఇక్కడ నేను వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను కదండి, ఆ ప్లేస్లో మీరు ఏవైనా కలర్స్ ఉంటే పెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం పెట్టుకోవాలి కుందన్స్ని. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఎస్ షేప్ కుందన్స్ దగ్గర కూడా నేను మళ్ళీ వేరే కుందన్స్ అయితే పెట్టానండి. సేమ్ డ్రాప్ షేప్వే పెట్టాను, కొంచెం పెద్దగా ఉండడానికని డిజైను. అదైతే నేను వీడియో తీయలేదండి, నేనైతే షార్ట్లో పెట్టాను. చూడండి ఆ డిజైన్ కూడా ఆ కుందన్స్ పెట్టి నేను వీడియో తీసానండి షార్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.